వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్. తులసిరెడ్డి గారు క్షమించాలి, ప్లీజ్ కంటిన్యూ. పర్లేదు. కాబట్టి ఇక్కడ త్రిముఖ చతుర్ముఖ పోటీలో ఒకటి వచ్చేసి ముందు వైకాపాకు వద్దాం. ఎస్, వైకాపా రాష్ట్రంలో అధికారంలో ఉంది, 5 ఏళ్ళు పూర్తిగా వస్తుంది. కాబట్టి ఏ విధంగా రైతు వచ్చేసి పంట మార్పిడి చేయాలనుకుంటాడో, ఏగిలి మార్చాలనుకుంటాడో, ఆ విధంగా రాష్ట్ర ప్రజలు వైకాపాను మార్చాలా, ప్రభుత్వాన్ని మార్చాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారు. దీనికి తెలంగాణ ఎన్నికల ఫలితం బాగా యాడ్ అయింది. ఒక విధంగా చూస్తే కేసీఆర్కు జగన్కు కంపేర్ చేస్తే సరే కొన్ని విషయాలు ఇద్దరికి సారూప్యత ఉన్నప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జగన్ కంటే కేసీఆర్ పెట్టారు. అటువంటి కేసీఆర్నే పదవీచ్యుతుని చేశారు. కాబట్టి ఇక్కడ ఏదో సామెత ఉంది, గడార్లు గాలికి పోతా ఉంటే గుండె సూదులు నిలుస్తాయన్నట్టుగా కేసీఆరే ఓడిపోతే జగన్ ఓడిపోవటం అనేది ఇది ఇంకా ఆల్రెడీ డిసైడ్ అనే విధంగా ఒక వాతావరణం ఉంది. దానికి తోడు అంతమంది ట్రాక్ రికార్డు, ఐపాక్ సర్వే నివేదికలో 25 మంది మంత్రుల్లో 20 మంది ఓడిపోతారు. రెండవది వచ్చేసి ఎమ్మెల్సీ ఎన్నికలు 3 ప్రాంతాల్లో చూశారు. తర్వాత వచ్చేసి జగన్ సభలు ఒకప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కలకలలాడుతూ ఉండేవి. ఇప్పుడు జగన్ సభలు ఎక్కడో కాదు, ఈవెన్ నా సొంత నియోజకవర్గం పులిందల్లోనే వెలవెలాపోతున్నాయి. కాబట్టి బలవంతంగా డాక్టర్ మహిళలను వాళ్ళని తేవడము, వాళ్ళు పోవడము ఇది. కాబట్టి మనకు వచ్చేసి వర్షం వచ్చే ముందు ఆకాశంలో తూనిగలు ఆడుతూ ఉంటాయి. అంటే వైకాపా ప్రభుత్వ ఓటమి తథ్యం అనే దానికి ఇవన్నీ నిదర్శనాలు. కాబట్టి వైకాపా ఓడిపోతుంది. మరి ప్రభుత్వాన్ని ఇంకా బీజేపీ వచ్చేసి మన రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడము, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కానీ చట్టంలోని అనేక అంశాలు అమలు కాకపోవడంతో బీజేపీ అంటే ఒక నంబర్ 1 విలన్ గా ఆ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. కాబట్టి బీజేపీకి అవకాశం లేదు. ఇది చతుర్ముఖ పోటీలో సెపరేట్ గా వచ్చినా కానీ ఇంకా ఉండేది అధికారం వచ్చేసి కాంగ్రెస్ ఆర్ ఇండియాక, లేదా టీడీపీ జనసేన బీజేపీకా, టీడీపీ జనసేనక వచ్చినప్పుడు కాంగ్రెస్ కున్న అడ్వాంటేజ్ ఏమంటే టీడీపీ జనసేన అంటే అధికారం లేదు, కానీ టీడీపీ ఆల్రెడీ 5 ఏళ్ళు పరిపాలించింది. కాబట్టి ప్రత్యేక హోదా అప్పుడు తేలేకపోయింది, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ తేలేకపోయింది. చట్టంలోని అంశాలు కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కానీ, దుగరాజపట్నం ఓడదేవు కానీ, మిగతా విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, విశాఖ రైల్వే జోన్, విశాఖ చిన్న ఇండస్ట్రియల్ కారిడార్, ఇవన్నీ ఏమీ సాధించలేకపోయింది. కాబట్టి ఆ ట్రాక్ రికార్డు ఉంది. కాబట్టి రేపైనా ఇదే పరిస్థితి కదా, ఇవేమో అవసరం అని చెప్పేసి అన్ని పార్టీలు ఒప్పుకుంటాయి. కాబట్టి ఈ 3 ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక ఆర్థిక సహాయము చేయగలిగే శక్తి ఒక్క కాంగ్రెస్ కు మాత్రమే ఉంది అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో ఈ 3 మాకు బ్రహ్మాస్త్రాలుగా పనిచేస్తాయి. ప్రత్యేక హోదా బ్రహ్మాస్త్రంగా, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ పాశుపతాస్త్రంగా, మిగతా పోలవరం కానీ, మిగతా కడప జిల్లా స్టీల్ ప్లాంట్, మిగతా అన్ని గాంధీబాలు కానీ రకరకాల అస్త్రశస్త్రాలుగా కాంగ్రెస్ కు ఈసారి ఉపయోగపడతాయి. గతంలో కూడా లేవంటే ఉన్నాయి, కానీ అది ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి వచ్చేసి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఆల్రెడీ 10 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు విభజన అంశం అనేది అంశమే కాదు, విభజన చట్టంలోని అంశాలు అమలు అవుతాయా కాదనేది అంశం. కానీ విభజన మంచిదా చెడ్డదా, ఏ విధంగా జరిగింది, 10 ఏళ్ళు అయిపోయింది. కానీ ఇప్పుడు విభజన చట్టంలోని అంశాలను అమలు చేసే శక్తి ఏ పార్టీకి ఉంది అనేదే ఇప్పుడు ప్రధానమైన అంశము. అది మాకు అడ్వాంటేజ్ అవుతుంది ఎన్నికల్లోనే మా అభిప్రాయం. ఎస్, కృష్ణాంజనేయులు గారు, కాంగ్రెస్ పార్టీని నాశనం చేసింది వైఎస్ కుటుంబమే అని చెప్పి ఘంటాపదంగా వాయించినటువంటి హార్డ్ కోర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు షర్మిల గారి నాయకత్వాన్ని స్వీకరిస్తా అంటారా? ఖచ్చితంగా స్వీకరిస్తారు. ఎందుకు అని అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత పుంజుకోవాలి అని అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వం ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి దోహదపడిందో, మొత్తం రేవంత్ రెడ్డి తెచ్చారని నేను అనను, అని దోహదపడ్డారు రేవంత్ రెడ్డి నాయకత్వం. అలాగనే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితిలో కొంత జవజీవాలు రావాలి అని అంటే ఒక నాయకత్వం, ప్రజలు అంగీకరించేటువంటి నాయకత్వం రావాలి అని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇంతకు ముందు 3 నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. మన తులసిరెడ్డి గారు కూడా ఆ 3కు సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షులు తులసిరెడ్డి గారు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు 10 సంవత్సరాల పాటు జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లినటువంటి ప్రతిబంధకాలుగా ఉన్నటువంటి పరిస్థితిలో కొత్త ముఖం రాజశేఖర రెడ్డి కుమార్తె కాబట్టి ఆవిడ నాయకత్వాన్ని వీళ్ళందరూ అంగీకరించి తీరాల్సినటువంటి పరిస్థితులు అనివార్యంగా వచ్చాయి అనేటువంటి మన స్పష్టం. అయితే తులసిరెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కొనసాగింపుగా కొన్ని అంశాలని నేను చెప్పదలుచుకున్నాను. అయితే తులసిరెడ్డి గారు ఏం చెప్పారు, త్రిముఖ పోటీ జరిగేదానికి అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని చెప్పారు.
చతుర్ముఖ పోటీ జరిగేదానికి అవకాశం లేదు అనేటువంటిది కూడా ఆయనే కొట్టేశారు కాబట్టి నేను త్రిముఖ పోటీ మీద ఒక కన్ఫైన్ అయ్యి నేను కొన్ని అంశాలను చెప్తాను. త్రిముఖ పోటీ అనేటువంటి దిగిన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అదే విధంగా ఇండియా కూటమి అంటే కమ్యూనిస్టులు ఆపు ప్రస్తావన చేశారు కాబట్టి త్రిముఖ పోటీ అనేటువంటి దిగిన జరిగితే ఖచ్చితంగా అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలటానికి బాగా ఉపయోగపడేటువంటి అంశంగా ఉంటుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. తులసిరెడ్డి గారు చెప్పిందని నేను అంగీకరిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత. ఆ వ్యతిరేకత అంతా కూడా ఇప్పుడు గంప కొత్తగా ఇందాక ఆ జనసేన నాయకులు చెప్పినట్టుగా వాళ్ళ వైపే వచ్చేటువంటి లేకుండా ట్రయాంగిల్ పోటీ వైపు ఈ రోజు ఇండియా కూటమి కొంత కాంగ్రెస్ పార్టీ బలంగా కనపడేటువంటి పరిస్థితి ముందుకు వస్తే అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు తెలుగుదేశం జనసేనకు వెళ్ళేటువంటి పరిస్థితి. ఒక్కటి మాత్రం నిజమండి, ప్రభుత్వం మీద ఉండేటువంటి వ్యతిరేకత ఎంతైతే స్పష్టంగా కనపడుతుందో ఖచ్చితంగా మేము తెలుగుదేశానికి జనసేన కూటమి చేస్తాము అనేటువంటి స్పష్టత అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కనపడటం లేదు. 2019 ఎన్నికల తర్వాత జరిగినటువంటి పరిణామాలు అన్ని గమనిస్తే జనసేన ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది కానీ తెలుగుదేశం ఓటింగ్ పర్సంటేజ్ పెరగలేదు. తెలుగుదేశం మీద ప్రజల్లో ఇప్పటికీ కూడా విశ్వాసం లేనటువంటి పరిస్థితులు, ఎందుకంటే గతంలో వాళ్ళు తెలుగుదేశం పాలనలో ఉండటం వల్ల. అయితే జనసేన కలుస్తుంది కదా, యాడ్ అవుతుంది కదా, మరి వాళ్ళకి అడిషనల్ గా ఓట్లు వచ్చినాయి కదా, అది ఎలాగో తెలుగుదేశానికి యాడ్ అవుతుంది కదా అని అంటే ఇద్దరు కలిసిన తర్వాత ఓటు అనేటువంటిది జనసేన తెలుగుదేశం ఈ ఓటు ట్రాన్స్ఫర్ అనేటువంటిది ఎంత మేరకు జరుగుతుంది, ఏమిటి, ఈ పొత్తుల విషయంలో జరిగేటువంటి పరిణామాలు ఏమిటి అనేటువంటిది ఆధారపడి ఉంటాయి. మీరు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలేటువంటి విషయంలో ఒక స్పష్టమైనటువంటి ఉదాహరణలు స్పష్టంగా చెప్తాను. రెండు ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్లుంచి చెప్తాను. అది ఏంటి అంటే మీరు గమనిస్తే మీరు హుజూరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నటువంటి నేపథ్యంలో హుజూరాబాద్ అంటే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి బీజేపీలోకి వచ్చి బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ జరిగేటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ బలహీనంగా ఉంది అక్కడ, కాబట్టి బీజేపీ గెలిచింది. అదే మునగోడులో మీరు గమనిస్తే కాంగ్రెస్ నుంచి బీజేపీకి వచ్చినటువంటి అభ్యర్థి అదే విధంగా బీఆర్ఎస్ మధ్య పోటీ జరిగితే కాంగ్రెస్ కూడా బలమైనటువంటి అభ్యర్థిగా ముందుకు వచ్చినటువంటి పరిస్థితిలో ట్రయాంగిల్ పోటీలో అధికార పక్షం గెలిచింది. కాబట్టి ట్రయాంగిల్ పోటీ కింద జరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలేటువంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా అది తెలుగుదేశం జనసేనకి ఆంధ్రప్రదేశ్ లో నష్టం కలిగించేటువంటి విధంగా భవిష్యత్తులో వెళ్లేదానికి అవకాశం ఉన్నట్టుగా ఈ రోజున షర్మిల కాంగ్రెస్ కు రావటం, కాంగ్రెస్ ఓటు పర్సెంటేజ్ పుంజుకునేటువంటి విషయం ఈ రోజున మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి విధంగా దానికి దారి తీసేటువంటి విధంగా ఉన్నాయేమోనని నాకు అనుమానం. శివశంకర్ గారు, కర్ణాటక తెలంగాణ ఇన్ఫ్లుయెన్స్ ఆంధ్ర మీద ఎంతవరకు పడే అవకాశాలు ఉన్నాయి? నేను అనుకోవడం వాటి ప్రభావం వాళ్ళ కార్యకర్తల్ని మోటివేట్ చేస్తుంది కానీ ఓటర్ మీద ప్రభావం పడుతుందని నేను అనుకోవట్లేదు శ్రీశంకర్ గారు. ఎందుకంటే ప్రతి స్టేట్ కూడా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ ఉంది, అట్మాస్ఫియర్ ఉంది, సర్కమ్స్టాన్సెస్. కాబట్టి ఆంధ్రాలో టిపికల్ సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఏమవుతుందనంటే మిగతా మీరు మెన్షన్ చేసిన రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కి ఆంధ్రాలో జరిగినంత నష్టం వాటిల్లో లేదు. ఇది మనం గమనించాలి. ఆంధ్రాలో ఏమిటి అంటే కాంగ్రెస్ పూర్తిగా తన ఎగ్జిస్టెన్సీయే కోల్పోయిన పరిస్థితి వచ్చింది రెండు ఎన్నికలు. దానికి కారకులు ఎవరు అంటే రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ పెట్టడం, వాళ్ళ నాన్నగారిని ఓన్ చేసుకొని ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఈయన పేటెంట్ ఈయన తీసేసుకోవడం వల్ల కాంగ్రెస్ చెప్పుకోలేకపోయింది. కాంగ్రెస్ గత పరిపాలనలో ఉన్నటువంటి ఫలాలు ఏవి కూడా ప్రచారం అంతగా స్థితిగా చేసుకోలేకపోయింది. దానివల్ల ఏమైందంటే కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు కొలాప్స్ నుంచి రిజనరేట్ అవ్వాలి అని అంటే ఇట్ ఇస్ లాంగ్ ప్రాసెస్. కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఆ పరిస్థితి లేదు. ధీటుగా ఉండి అధికార పక్షానికి ధీటుగా ఉండే ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రెండు రాష్ట్రాల్లో. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఇది డిస్మాల్ నుంచి మళ్ళీ ఎదగాలి. కాబట్టి ఆ రెండింటి ప్రభావం అయితే వాళ్ళ కార్యకర్తలను మోటివేట్ చేయడానికి, పార్టీలో మళ్ళీ నూతన ఉత్తేజం రావడానికి ఉపయోగపడుతుంది తప్ప ఓటర్ని అయితే ప్రభావితం చేయలేదు అనేది నా అభిప్రాయం. శ్రీశైలం.
తులసిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారు, షర్మిలారెడ్డి గారి కొడుకు రిసెప్షన్కి వచ్చి 2 నిమిషాలు కూడా స్టేజ్ మీద లేనటువంటి పరిస్థితి, బొకే తీసుకొని వచ్చినా కానీ బొకే తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఎడముఖం పొడముఖంగానే కనిపించారు. ఎట్లా చూడాలి ఈరోజు సంఘటన? ఇప్పుడు దీన్ని గ్లాసులో వచ్చేసి సగం నీళ్లు ఉంటాయి అని ఏ విధంగా భావించవచ్చు. సగం గ్లాసు ఖాళీగా ఉందని చెప్పేసి భావించవచ్చు, సగం గ్లాసు నీళ్లు ఉన్నాయని భావించవచ్చు. ఇక్కడ ఆవిడ తాడేపల్లి నివాసానికి పోయి ఇన్వైట్ చేసింది Yes. కాబట్టి అదే ఒక అంశం. ఈవిడ పోయి ఆడికి పోయి ఇన్వైట్ చేసింది, ఏం ఫోన్లో చెప్పింది కాదు. రెండవది వచ్చేసి ఆయన సతీ సమేతంగా వచ్చాడు కాబట్టి సతీ సమేతంగా వచ్చాడు. ఇక్కడ వాళ్ళ మదర్ ఉంది, బంధువులందరూ ఉన్నారు. కాబట్టి ఇది నాకు తెలిసి ఇది ఇష్యూ కాదు, ఇది అన్ని కుటుంబాల్లో జరిగే ఇంటింటి రామాయణం. ఇది మీ కుటుంబంలో, మా కుటుంబంలో, అందరి కుటుంబంలో, బంధువుల మధ్య అప్పుడప్పుడు ప్రపంచాలు అంటే కాదండి, అంటే ఈ స్ప్లిట్ నిజంగా ఉందా? మన కృష్ణాంజనేయులు గారు అన్నట్టు ఇది డ్రామానా? ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. మీరు ఏమైనా క్లారిఫై ఇవ్వాలి. నేను ఇది డ్రామా అనుకోవడం లేదు. దీంట్లో వచ్చేసి ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు ఉన్నాయి. అది ఇప్పుడే కాదు, 2-3 ఏళ్ళ ముందు మనకు తెలుస్తా ఉంది. ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఉన్నాయి. తర్వాత ఆవిడకు వచ్చేసి పొలిటికల్ అంబిషన్ ఉంది, ఇది స్పష్టంగా తెలుసు. కాబట్టి తెలంగాణలో పరీక్షించుకున్నది అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కూడా అవసరం ఉంది కాబట్టి కాంగ్రెస్ సింబియాసిస్, కాంగ్రెస్ పార్టీకి ఆవిడ రావడం ఎంత ప్రయోజనమో కాంగ్రెస్ పార్టీ ప్రజలకి రావడం ఆవిడకు అంతకంటే ప్రయోజనం నా అభిప్రాయం. ఎందుకంటే ఆవిడకు పొలిటికల్ అంబిషన్ ఉంది, తెలంగాణలో స్కోప్ లేదు. ఇక్కడ వచ్చేసి సొంతంగా పార్టీ పెట్టాలా, అన్న పార్టీలను చేరాలా, కాంగ్రెస్లో చేరాలా, సొంత పార్టీ పెట్టే పరిస్థితి చూసింది కాబట్టి తెలంగాణలో అది సాధ్యం కాదనుకున్నది. ఇంకా అన్నపోతే పట్టించుకోవడం లేదు. 3 వచ్చేసి కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఏదో ఆవిడ వస్తానే అంటే టీం వర్క్. ఇప్పుడు గతంలో డిఎస్, వైఎస్ యాక్చువల్గా 2 సార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు 2004-09లో పిసిసి అధ్యక్షుడు రాజశేఖర రెడ్డి గారు, డి శ్రీనివాస్. అదేవిధంగా వచ్చేసి ఇప్పుడు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉన్నారు. అంత మా చేత రాహుల్ గాంధీ ఇంపార్టెంట్ లేదంతమా. కాబట్టి మేమందరం వచ్చేసి నాకు 2 సార్లు పిసిసి తీసుకోమంటే నేనే తీసుకోలేదు. నాకు శైలీనాథప్పుడు తీసుకోమని చెప్పారు, రుద్రాగిచ్చినప్పుడు తీసుకోమంటే నాకు ఆర్థిక పరిస్థితి లేదు. మిగతా అన్నీ ఉన్నాయి కానీ అది ఒకటి లేదు. ప్రస్తుత రాజకీయాల్లో అది లేకుండా ఏం చేయలేము. కాబట్టి నేను వేరే విధంగా పార్టీ వర్కౌట్ చేస్తానని చెప్పేసి నాకు 2 సార్లు ఆఫర్ చేస్తే నేను తీసుకోలేదు. కాబట్టి ఇది టీం వర్క్. ఏదో ఆవిడ వస్తానే మొత్తం వచ్చేసి ఆవిడ ఒక్కటే అనేది కాదు. దానికి ఎగ్జాంపుల్ చెప్పాను. డిఎస్, వైఎస్. వైఎస్ వచ్చేసి పిసిసి కాదు, డిఎస్ఏ పిసిసి. ఈవెన్ వైఎస్ డిసిసి, వైఎస్ పిసిసి అధ్యక్షుడు 2 సార్లు ఓడిపోయింది పార్టీ. 85 అసెంబ్లీ ఎన్నికల్లో, 99 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. ఈవెన్ కడప జిల్లాలో కూడా మెజార్టీ రాలేదు. ఈవెన్ వైఎస్ మరణానంతరము జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారం రాలే, టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2019లో వచ్చింది. నేను విజయమ్మ కూడా 2014 విశాఖలో ఓడిపోయింది. రాజశేఖర్ మరణానంతరం జరిగిన ఎన్నికల్లో ఆయన సతీమనే ఓడిపోయింది వచ్చేసి. కాబట్టి ఇదేదో మొత్తము కాంగ్రెస్ కంటే వైఎస్ కుటుంబం పైన అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. అది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ అనే ఒక వటవృక్షానికి వీళ్ళందరూ ఊడల్లాంటి వారు. చంద్రబాబు నాయుడు కానీ, కేసీఆర్ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, షర్మిల కానీ, మేము కానీ వీళ్ళందరూ ఊడల్లాంటి వాళ్ళం. ఒక్కోసారి ఒక్కొక్క ఊడ వచ్చేసి ఉంటుంది. అంత మాత్రం చేత వచ్చేసి కాంగ్రెస్ కంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఓడిపోయిన సందర్భం వాళ్ళ తమ్ముడు ఓడిపోయినాడు, వాళ్ళ సత్యమని ఓడిపోయింది. జగన్మోహన్ రెడ్డి 2014 అధికారం రాలే. ఆయన వచ్చేసి 2 సార్లు పిసిసి అధ్యక్షుడినప్పుడు కాంగ్రెస్ అధికారం రాలే. కడప జిల్లాలోనే 11కు వచ్చేసి ఒకసారి 3, ఒకసారి 4 వచ్చినాయి. కాబట్టి అది జనరల్గా వచ్చేసి ఆయనకు కొన్ని చెప్పుకోదగ్గ ఇన్సిడెంట్స్ ఉన్నాయి, కానీ అంత చేత అపజయాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏదో మొత్తం ఇది వైఎస్ఆర్ లెగసీ అయితే 2014లో రావాలి జగన్మోహన్ రెడ్డి. 2014లో విజయం ఓడిపోకూడదు హరిబాబు చేతిలో బీజేపీలో. వైఎస్ఆర్ లెగసీని అంత ఉంటే ఆ సానుభూతి అప్పుడు పడింది అలా. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి రావాలా. మేము వచ్చేసి కొందరం వచ్చేసి వద్దన్నాము. మా పిసిసి అధ్యక్ష పదవి ఇస్తానే కానీ మేము వద్దన్నాం. ఎందుకంటే మా యొక్క నా వరకు వచ్చేసి మిగతా వాళ్ళ విషయం కానీ నా వరకు మా గతంలో కిరణ్ కుమార్ రెడ్డికి ఆఫర్ చేశారు, ఆయన వద్దన్నాడు. పల్లం రాజుకి ఆఫర్ చేశారు, ఆయన వద్దన్నారు. నాకు ఆఫర్ చేశారు, నాకు ఆర్థిక స్వతంత్రం వద్దన్నాను, 2 సార్లు వద్దన్నాను. కాబట్టి ఇక్కడ కొన్ని ఒక్కొరికి ఒక్కొక్క అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక టీం వర్క్, క్రికెట్ ఆడతాము. క్రికెట్ వచ్చేసి టీం లీడర్ మాత్రం ఉంటే సరిపోతుందా? మిగతా బ్యాట్స్మెన్, ఫీల్డ్, వికెట్ కీపరు, బౌలర్స్ ఒక్కసారి
వీళ్ళు గెలిపించిన సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి ఏదో షర్మిలతోనే మొత్తం వచ్చేసి కాంగ్రెస్ ఉంది ఇంకా అనే 130 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీని ఏదో షర్మిల పదాల చింత పెట్టారు అనే అభిప్రాయం చర్చల్లోకి వస్తుంది. కరెక్ట్ కాదు. మేమందరం టీం వర్క్ ఉన్నాం. Yes, కూడా BJP తులసిరెడ్డి గారు. ఉంటుంది. మేమంతా వర్కౌట్ చేస్తేనే కదా వచ్చేసి రేపు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది. మా లక్ష్యం వచ్చేసి జగన్ గారు. మా Yes. లక్ష్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం. Yes. కాబట్టి మాకేదో జగన్ ఓడిపోవడము లేకుంటే టీడీపీ రావాలనో జనసేన రావడం ఆ కోరిక కాదు మాకుండేది. మా కాంగ్రెస్ అధికారంలోకి రావాలా, ప్రత్యేక హోదా ఇవ్వాలా, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇవ్వాలా, చట్టంలోని అంశాలు అమలు కావాలా, ఈ రాష్ట్రం వచ్చేసి దేశంలోని నంబర్ 1 కావాలా, అది మా లక్ష్యం. అంతే తప్ప ఎస్ జగన్ అనేది మా లక్ష్యం కాదు. కృష్ణాంజనేయులు గారు